చివరికి అదే అంటానండి. ఎందుకంటే దేవుడు నాకు నేర్పించేది అది ఆత్మఫలం. నేను ఇందాక చెప్తూ వచ్చాను, మా తాతగారు ఆయన మరణ పడుతూ చెప్తూ వచ్చాడు, అరే నా జీవితం ఇలాగ ఉండేదిరా, విచ్చలవిడి జీవితం, వేశ్యలతో జీవితం, త్రాగుడుతో జీవితం, పేకాటతో జీవితం, ఏది కోరేనో అట్లా జీవితం, అనుకునేది అనుభవించే జీవితం, అట్లా బ్రతికి నాశనమయ్యాను. కానీ నాకు అప్పుడు యేసన్నే మాట తెలుసు కానీ రక్షణ లేదు. కానీ నా బ్రతుకు మారిన తర్వాత, నా దేవుడు నన్ను మార్చిన తర్వాత ఎప్పుడు తిరిగి వెళ్ళా. కానీ నా భయం ఒకటేరా, నా కూతురుల మీదకి, నా కొడుకుల మీదకి, వాళ్ళ తరం మీదకి నేను చేసిన దోషాలు రాకూడదని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. అదే నా భయం. నన్ను క్షమించాడు దేవుడు నాకు తెలుసు, కానీ వాటి పరిణామాలు వారి మీదకి రాకూడదు. నా కళ్ళు ముందు ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆయన, ఏడుస్తూ, ఆ పడక మీద పడుకుని ఏడుస్తూ, దేవా నేను ఎన్నో పాపాలు చేశాను ప్రభా, నా దోషములు నా బిడ్డల మీదకి రానవద్దయ్యా, నేను చేసిన పాపములు నా బిడ్డల మీదకి రానవద్దు, నా బిడ్డల మీదకి రానవద్దు. You see, he was renouncing, he was canceling, he was confessing. You see,